హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎల్టీఎక్స్ మనకి ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ అనేది యూ కెన్ డౌన్లోడ్ అనమాట. ఇప్పుడు మనకి యాపిల్లోని ఉన్నాయి అండ్ గూగుల్ ప్లే స్టోర్లోని ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు రెడీగా అవైలబుల్గా ఉన్నాయి, యూ కెన్ డౌన్లోడ్. అండ్ ఈ యాప్ ద్వారా మీకు యూపీఎస్సీ రిలేటెడ్ కానీ, ఏపీఎస్సీ రిలేటెడ్ కానీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ కానీ, ఐబీపీఎస్ బ్యాంక్స్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఆర్ ఎనీ గ్రేడ్ బి ఎగ్జామ్స్ ఆర్ ఆర్ఆర్బి గురించి అన్నిటి గురించి కూడా మీకు అంత ఇన్ఫర్మేషన్, డెమో క్లాసెస్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో కింద కామెంట్ బాక్స్లోని మనకి ఏంటి అంటే పిన్ చేసి ఉంటుంది, యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్. ఓకే, యాపిల్ ఐ స్టోర్లోనైనా సరే, గూగుల్ ప్లే స్టోర్లోనైనా సరే, యూ కెన్ ఈదర్ డౌన్లోడ్ దాట్. ఓకే, అండ్ వెల్కమ్ టు థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ సెషన్. బట్ ఈరోజు ఆ సెషన్ అనేది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అనేది 1 year వ్యాలిడిటీ తోటి ప్రోగ్రామ్ అనేది ఇనాగరల్ చేయడం అనేది జరిగింది. సో ఇనాగరల్ ఆఫర్ కింద మీకు ఆన్లైన్ కోర్సెస్ వచ్చేసరికి 30,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 20,000 రూపాయలకి, అండ్ ఆఫ్లైన్ విశాఖపట్నంలోని మన బ్రాంచ్ 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 40,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే వీటి కోసం కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు, అది 1st October నుండి. సో 1 year కోర్స్ అనమాట ఇది. యూ కెన్ జాయిన్ విత్ వెరీ లిమిటెడ్ ప్రైసెస్ తోటి. అండ్ అలానే ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు కేవలం 30th September వరకు మాత్రమే. సో ఈ లోపలే మీరు త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే మీకు ఇంకేనా ఇంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఇప్పుడు మనం ఎలాగైతే వరల్డ్ హిస్టరీ సెషన్స్ అనేవి లైన్ టు లైన్ తెలుసుకుంటున్నామో, ప్రతి పదం అర్థం తెలుసుకుంటున్నామో, అదేవిధంగా మిగతా ఎన్సీఆర్టీస్ కూడా మీరు అలాగే చదవాలి, అలాగే నేర్చుకోవాలి, బేసిక్ స్ట్రాంగ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది కూడా 6th క్లాస్ నుండి 12th వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు 1 year వ్యాలిడిటీ కావాలనుకుంటే 5,000, లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ కావాలి అనుకుంటే 10,000 రూపాయలకే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ఆఫర్ అనేది కేవలం 30th September వరకు మాత్రమే. మీకు దీనికి రిలేటెడ్ ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో వెల్కమ్ టు వరల్డ్ హిస్టరీ సెషన్. ఈరోజు టాపిక్ మనం నిన్నటి వరకు కూడాను ఆల్రెడీ ఇప్పటి వరకు టూల్ మేకింగ్ కానీ ఆర్ అదర్వైజ్ ఏ విధంగా ఉండేవారు ఎట్సెట్రా చూసాం. నౌ వీఆర్ మూవింగ్ టు ఎర్లీ హ్యూమన్స్ అనేవాళ్ళు. ఎర్లీ హ్యూమన్స్ అనేవాళ్ళు అక్కడ అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? హార్డ్లీ 1,60,000 years ఎగో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ దట్టు మనకి ఎవిడెన్స్ ప్రకారంగా కూడా ఏంటి, ఆఫ్రికాలోని ఫాజిల్స్ అనేవి దొరకడం జరిగింది. ఎవరు? లీకీ అండ్ లూసీ కనిపెట్టడం అనేది జరిగింది. మేరీ లీకీ అండ్ లూసీ. ఓకేనా? ఇవి బేసిక్ పాయింట్స్ అనమాట విచ్ యూ నీడ్ టు రిమెంబర్. అయితే ఇప్పుడు ఎర్లీ హ్యూమన్స్ అనేవాళ్ళు అంటే ఫస్ట్ హోమినిడ్స్ అనేవాళ్ళు అంటే హోమో హెబిలీస్ అనమాట. చెప్పాను కదా ఆల్రెడీ. సో హోమో హెబిలీస్ నుండి హోమో సెపైన్స్ వరకు కూడా వాళ్ళు ట్రీస్ నుండి ల్యాండ్ మీదకి ఎప్పుడు వచ్చారు, ల్యాండ్ నుండి తర్వాత వాళ్ళు షెల్టర్స్ అనేవి ఎప్పుడు కట్టుకోవడం స్టార్ట్ చేశారు, దీని గురించి ఇప్పుడు చూద్దాం. ఆ ఇవల్యూషన్ స్ట్రక్చర్ అనమాట. సో అయితే జనరల్గా మనకి ప్యాటర్న్ అనేది ఎలా తెలుస్తుంది? ఇంతకుముందు కేవ్స్లో ఉండేవాళ్ళు, లేకపోతే స్టార్టింగ్ ట్రీస్ మీద ఉండేవారు ఎట్సెట్రా అని చెప్పేసి. సో యాక్చువల్లీ హోమినిడ్స్ అనేవాళ్ళు, హోమో హెబిలీస్ ఏంటంటే ఇరెక్టస్ లాగా స్ట్రైట్ పోస్చర్ కాదు, వాళ్ళు 4 legs మీద డిపెండెంట్ అనమాట. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఏంటి అంటే చెట్ల మీద ఇప్పుడు కోతులు ఎలా అయితే మూవ్ అవుతున్నాయో అలాగే మూవ్ అవడం ఉంటాయి. సో అందుకే అవి ట్రీస్ మీదగా ఉండేవి. ఎప్పుడు కూడా వాళ్ళు ఈ ఫ్రూట్స్ మీద వాటి మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఈవెన్ వాళ్ళ స్కల్స్ నుండి, వాళ్ళ జాస్ నుండి దొరికిన ఎవిడెన్సెస్ కూడా అలానే ఉన్నాయన్నమాట. కానీ హోమినిడ్స్ నుండి హోమోసెపైన్స్ కింద హోమో హెబిలీస్ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు 2 legs అనేవి ఎప్పుడైతే యూజ్ చేయడం స్టార్ట్ చేశారో అప్పటి నుండి వాళ్ళు ఏంటి అంటే ఇంకా షెల్టర్స్ అవి కన్స్ట్రక్ట్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. అయితే ఆ ఎవిడెన్సెస్ మనకి ఎలా దొరికాయి అంటే త్రూ ఆర్టిఫాక్ట్స్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫ్లేక్ టూల్స్ అనేవి యాక్చువల్లీ హ్యాండ్ యాక్సెస్ కానీ, ఫ్లేక్ టూల్స్ కానీ కిలోంబ్ అండ్ ఓలోర్గసైల్ కెన్యాలోని చాలా వరకు దొరకడం అనేది జరిగిందనమాట. అయితే ఆ ఫైండింగ్స్ అనేవి 7 lakh నుండి 5 lakh years ఎగో వరకు. అంటే అర్థం ఏంటి? ఈ టైంలో ఉన్న మనిషి ఎవరు? హోమో ఇరెక్టస్. చెప్పాను కదా, దానికి ముందు వరకు కూడా ఎవరు ఉండేవారు? హోమినిడ్స్. వాళ్ళే హోమో హెబిలీస్ అనమాట. ఓకేనా?
అయితే దిస్ ఇస్ ద ప్లేస్. ఇప్పుడు చెప్పాను కదా ఓలర్గస్ ఐలాండ్ చెప్పేసి, ఎక్కడ మనకి కెన్యాలోనమాట. అండ్ ఈవెన్ మీకు ఆల్రెడీ చెప్పాను, దిస్ ఈజ్ వేర్ మేరీ అండ్ లీకి వీళ్ళిద్దరూ కూడా యాక్చువల్లీ ఫైండ్ చేయడం అనేది జరిగింది. అండ్ అంటే ఇది యాక్చువల్లీ వాళ్ళు యూజ్ చేసిన ఆర్టిఫాక్ట్స్ అనమాట. ఆర్టిఫాక్ట్స్ అంటే అర్థం ఏంటి, మనుషులు తయారు చేసినవి ఏవైనా సరే, అవి ఆర్ట్స్ కానీ లేకపోతే టూల్స్ కానీ ఎటువంటి థింగ్స్ కానీ ఐటమ్స్ కానీ అన్నిటినీ ఆర్టిఫాక్ట్స్ అని అంటారు. సో ఇవి టూల్స్ అనమాట. నిజం చెప్పాలంటే ఇవి హ్యాండ్ యాక్సెస్ చూడండి. అండ్ ఎవరికైనా సరే అంటే చాలా వరకు స్టడీ చేయడానికి ఎట్సెట్రా, అండ్ చాలా మందికి ఇలాంటి పాతకాల మనుషులు ఎలా ఉండేవారని చూడటం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళ కోసమని ఈవెన్ ఈ క్యాట్ వాక్ అనేది, బ్రిడ్జ్ అనేది కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. సో అయితే ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఎన్ని టూల్స్ అనేవి ఒకే ప్లేస్లో ఉన్నాయి. అయితే అన్ని టూల్స్ అనేవి ఎందుకు ఒకే ప్లేస్లో ఉన్నాయి? సో దీనికి ఒక థియరీ అనేది కూడా, ఒక స్టడీ అనేది కూడా ఉండిందనమాట. అందులోని ఆ స్టడీ ఏంటి అంటే, సో వన్ ఆఫ్ ద పాసిబుల్ స్టోరీ ఏంటి అంటే, కొన్ని ప్లేసెస్లోనే యాక్చువల్లీ వాళ్ళకి ఏంటి అంటే ఫుడ్ రిసోర్సెస్ కానీ లేకపోతే వాటర్ అవి కానీ వాళ్ళకి చాలా అబెండెంట్గా అంటే ఎక్కువగా దొరుకుతూ ఉండేవి. సో అందుకోసమే వాళ్ళు ఆ ప్లేస్కి రిపీటెడ్గా వస్తూ ఉండేవాళ్ళు అనమాట. అండ్ తర్వాత వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఒకే దగ్గర ఉండేవాళ్ళు కాదు కదా, సో వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ టూల్స్ కూడా వాళ్ళు అక్కడే వదిలేసి వెళ్ళిపోయేవారు అనమాట. అందుకే కొన్ని ప్లేసెస్లోని చాలా ఎక్కువ టూల్స్ ఒకేసారి కనబడేవి అండ్ కొన్ని ప్లేసెస్లో తక్కువ ఉండేవి. దాని అర్థం ఏంటి, వాళ్ళకి అక్కడ ఫుడ్ రిసోర్సెస్ అనేవి ఎక్కువ దొరికేవి కాదు అని అర్థం అనమాట. ఓకేనా. అండ్ ఆల్సో ఈవెన్ ఇంకొకటి ఏంటి అంటే, సేమ్ ప్లేసెస్ని ఈవెన్ హోమినిడ్స్ కానీ ఆర్ అదర్వైజ్ ప్రైమేట్స్ కానీ కార్నివోర్స్ కానీ అందరూ ఒక్కొక్క ప్లేస్నే షేర్ చేసుకునే వాళ్ళు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దిస్ దానికి ఆంథ్రోపాలజిస్ట్ వాళ్ళు ఈ విధంగా పెట్టడం జరిగింది. ఒక ట్రీలోని ఏ విధంగా ఇక్కడ హోమినిడ్స్ కానీ లేదంటే లెపర్డ్స్ అనేవి ఏ విధంగా ఫీడ్ అయ్యేవి ట్రీ మీద, ఔల్స్ అనేవి ఎలా ఉండేవి, అదర్ ప్రైమేట్స్ అనేవి ఏ విధంగా ఉండేవి, అండ్ తర్వాత స్కేవెంజింగ్ అనేది ఎలా జరిగింది ఎట్సెట్రా, ఇదంతా కూడా ఎగ్జాంపుల్ కింద ఒక సింగిల్ డయాగ్రామ్లో వాళ్ళు పెట్టడం జరిగిందనమాట. అండ్ స్కేవెంజింగ్ అంటే ఏంటి, డెడ్ రిమినెంట్స్ ఉంటాయి కదా, వాటి మీద ఫీడ్ చేయడాన్ని స్కేవెంజింగ్ అని చెప్పేసి అంటారనమాట. ఓకేనా. ఫోరేజింగ్ అంటే ఏంటి, ఫుడ్ కోసం సర్చింగ్ని ఫోరేజింగ్ అంటారు. హంటింగ్ గ్యాదరింగ్ అంటే ఏంటి, యానిమల్స్ని చంపుకొని తినడం హంటింగ్. అండ్ గ్యాదరింగ్ అంటే ఏంటి, ప్లాంట్స్ తాలూకా, ట్రీస్ తాలూకా ప్రొడ్యూస్, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ వాటిల్ని కలెక్ట్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకోవడాన్ని గ్యాదరింగ్ అని అంటారు. ఈ పదాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి వర్డ్స్ అనేవి మన ఎగ్జామ్లో యూస్ చేస్తేనే బెటర్ మార్క్స్ అనేవి వస్తాయి. అండ్ ఆల్సో తర్వాత మనం చాప్టర్స్ అండర్స్టాండ్ చేసుకోవాలన్నా ఈ వర్డ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే, సమ్ 4 lakh years నుండి 1,25,000 years ఎగో మధ్యలోని ఓపెన్ ఎయిర్ సైట్స్ అనేవి కనబడ్డాయి అనమాట. వాళ్ళు యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. సో దీనికి ఎవిడెన్స్ వచ్చేసరికి యూరోప్లోని లెజరెట్ కేవ్ అనమాట, ఫ్రాన్స్లోనే ఎస్పెషల్లీ. దిస్ ఈజ్ వాట్ లెజరెట్ కేవ్ అనమాట, ఫ్రాన్స్లోని. అండ్ తర్వాత 12/4 meters ఉందనమాట. అండ్ అలానే ఇక్కడ హర్త్ అనేది కూడా కనబడింది. మేడం హర్త్ అంటే ఏంటి, హర్త్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ప్రెసెంట్ మనము ఫుడ్ కుక్ చేయాలన్నా ఏం చేయాలన్నా మన స్టవ్లు ఎలా వాడుతున్నాం, వాళ్ళకి ఆ టైంలో స్టవ్లు స్టీల్ ఐటెంలు తెలుసా ఏంటి. సో ఆ టైంలో వాళ్ళు యూజ్ చేసుకునే ఫైర్ ప్లేస్ని హర్త్ అని అంటారు. ఓకే. దిస్ ఇస్ ద వర్డ్ హర్త్. అండ్ ఈ హర్త్తో పాటు వీళ్ళకి ఫుడ్ సోర్సెస్ అనేవి కూడా చాలా వరకు ఎవిడెన్స్ కింద దొరికాయి. లైక్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ సీడ్స్ కానీ నట్స్ కానీ బర్డ్ ఎగ్స్. అండ్ అలానే ఇంకొక సైట్లోని లైక్ టెర్రా అమాటా ప్లేస్లో కూడాను సదరన్ ఫ్రాన్స్లోనమాట ఈవెన్ వుడ్ గ్రాస్ యూజ్ చేసే వాళ్ళు రూఫ్స్ అనేవి కూడా కట్టుకునేవారు. అవి షార్ట్ టర్మ్ కోసం అనేది కూడా అర్థమవుతుంది అనమాట. అంటే అర్థం ఏంటి, వాళ్ళకి సీజనల్ విజిట్స్ అనేవి కూడా తెలుసు అనే పదం అనేది మనకు అర్థమవుతుంది. అంటే కొన్నాళ్ళ వరకు వచ్చి ఉండి మళ్ళీ వెళ్ళిపోయేవారు అనమాట. దానికోసం కూడా వాళ్ళు టెంపరరీ షెల్టర్స్ అనేవి కూడా కట్టుకునేవారంట. ఓకేనా. అండ్ ఈవెన్ అలానే కొన్ని బేక్డ్ క్లే అనేవి దొరికేవి. అండ్ తర్వాత బర్న్ట్ బోన్స్ అనేవి. అండ్ అలానే కొన్ని టూల్స్ అనేవి సమ్ 1.4 million ఎగో ఇయర్స్ టు 1 million ఎగో వరకు. అది కూడా ఎక్కడ అంటే సౌత్ ఆఫ్రికాలోని కెన్యాలో కానీ స్వాట్ క్రాన్స్లో కానీ ఈ ప్లేసెస్లోని దొరికాయి అన్నమాట. అయితే ఆ తర్వాత కొన్ని మాయమైపోయాయి అనమాట. మాయమైపోయి కొన్ని కాలిపోయాయి, కొన్ని పోయాయి. అయితే అవి బుష్ ఫైర్స్ వల్ల కాలిపోయాయా లేకపోతే వల్కానిక్ ఎరప్షన్స్ వల్ల పోయాయా అనే ముక్క
క్లారిటీ లేదనమాట. ఎందుకంటే మనకు అంత ఎవిడెన్స్ అనేది క్లియర్గా లేదనమాట. మేబీ తర్వాత అయితే ఏ విధంగా పోయిందో తెలీదు, బట్ మొత్తానికి కొన్ని పోయే కొన్ని ఉన్నాయి. ఆ ఉన్న వాటిని స్టడీ చేయడం ద్వారా మనకు తెలుస్తుంది. అండ్ అయితే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ హర్త్ గురించి కూడాను, మేబీ వాళ్ళు హర్త్ ఎందుకు యూజ్ చేసేవాళ్ళు, సో దానికి కూడా చాలా థియరీస్ ఉన్నాయి. మేబీ ఫుడ్ కుకింగ్కి కానీ ఆర్ అదర్వైజ్ ఈవెన్ రూమ్లోని అంటే బయట వెదర్ అనేది ఒకవేళ చాలా కూల్గా ఉంటే హీట్ చేసుకోవడానికి కానీ, ఆర్ అదర్వైజ్ లైటింగ్ కోసం కానీ నైట్ టైంలో, ఆర్ అదర్వైజ్ యానిమల్స్ ఏమైనా నైట్ టైంలో వస్తే వాటిని భయపెట్టడానికి కానీ, ఇలాంటి అన్నిటికీ మేబీ యూజ్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి కూడా వీళ్ళు అనుకుంటున్నారనమాట. ఎగ్జాక్ట్లీ వాళ్ళు దేనికి యూజ్ చేశారో మనకు తెలీదు. కాకపోతే ఇవన్నీ రీజన్స్ అయి ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలో చల్లగా ఉండేవి టెంపరేచర్స్ అనేవి. సో ఆ టైంలో హీట్ అలా కూడా యూజ్ చేసి ఉంటారు, అందుకే హర్ట్స్ అనేవి వాడేవాళ్ళు అనమాట. సో అలా మనకి స్టోరీస్ అనేవి ఉన్నాయి. అండ్ తర్వాత ఈవెన్ ఆ హీట్ అనేది మేబీ ఫ్లేకింగ్ ఆఫ్ టూల్స్, అంటే టూల్స్ని షార్ప్ చేయడానికి కూడా ఈ హీట్ని వాడేవారేనేమో అనేది ఇంకొక స్టోరీ. ఎందుకంటే షార్ప్ టూల్స్ అనేవి కూడా వాళ్ళకి కనబడ్డాయి కాబట్టి అనమాట. సో దీస్ ఆర్ ద థియరీస్ బిహైండ్ హర్త్. హర్త్ అనేది మైండ్లో గుర్తుపెట్టుకోండి, ఇన్ని పదాలకి వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. ఓకేనా? సో నౌ కమింగ్ టు దిస్ టూల్స్ చాప్టర్, టూల్స్ టాపిక్ అనమాట. సో ఇఫ్ అట్ ఆల్ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ యువర్ చాపర్ చాపింగ్ టూల్ అనమాట. అండ్ దిస్ ఈజ్ దేర్ హ్యాండ్ యాక్సెస్. అయితే ఒక స్టార్ట్ మనం చేయాలి అనుకుంటే మేకింగ్ టూల్స్ అనేది, టూల్ మేకింగ్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. హూ ఇస్ దట్? హోమో హెబిలిస్. హోమో హెబిలిస్ అనేవాళ్ళు టూల్ మేకర్ అని, అందుకే వాడికి పేరు హోమో హెబిలిస్ అని ఇచ్చారనమాట. అయితే టూల్ మేకింగ్ అనేది కేవలం మనుషులకు మాత్రమే సొంతం కాదు, గుర్తుపెట్టుకోండి ఆ నాలెడ్జ్ అనేది. మేబీ కొన్ని అడ్వాన్స్డ్ టూల్స్, షార్ప్ టూల్స్ అనేవి మనకున్న బ్రెయిన్ నాలెడ్జ్ వల్ల, మనకున్న బ్రెయిన్ కెపాసిటీ వల్ల మనం షార్పెన్ చేసుకొని ఉంటాం. కానీ యాక్చువల్లీ ఆ టూల్ నాలెడ్జ్ అనేది మిగతా ఏప్స్ కానీ, ప్రైమేట్స్ కానీ, ఈవెన్ బర్డ్స్ కూడా తెలుసు అనే ఎవిడెన్స్ అనేది మనకు ఉండిందనమాట. ఓకేనా? బట్ కొన్ని ఏంటి అంటే కొన్ని టూల్ మేకింగ్ నాలెడ్జ్ అనేది కేవలం ఎవరికి ఉంది? హ్యూమన్ బీయింగ్స్కే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏవైతే నేను చెప్పానో చాపర్ చాపింగ్ టూల్స్ అండ్ తర్వాత హ్యాండ్ యాక్సెస్ అని చూపించానో, ఇవి యాక్చువల్లీ ఓల్డ్ వై గార్జ్లోనే దొరికాయి అనమాట. ఓకేనా? అయితే ఇవి దేనికోసం యూజ్ చేసి ఉంటారు? హ్యాండ్ యాక్సెస్ ఏమోంచి మేబీ స్కిన్ని, అంటే యానిమల్ తలక స్కిన్ని నొలచడానికి కానీ, చాపింగ్ టూల్స్ ఏమోంచి ఏంటి లైక్ మనం ఇప్పుడు ఎలాగైతే కూరలు, వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నాం, మేబీ వాళ్ళకి దానికి యూజ్ చేసుకునేవారు బ్లేడ్స్ అవి యూజ్ చేసుకోవడానికి చూసారేమో. దేర్ ఆర్ సో మెనీ థియరీస్ బిహైండ్ దట్ అనమాట. ఓకేనా? అండ్ నవ్ వచ్చేసరికి ఏంటి అంటే ఈవెన్ టూల్ మేకింగ్ ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటి అంటే అడ్వాన్స్డ్ టూల్ మేకింగ్ ద్వారా యాక్చువల్లీ ఇట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ గ్రేటర్ మెమరీ అండ్ కాంప్లెక్స్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ అనేవి కావాలి. సో అందుకే ఇలాంటి అడ్వాన్స్డ్ టూల్స్ అనేవి ఏప్స్లో అంత నాలెడ్జ్ లేదు, అంత మెమరీ కెపాసిటీ అనేది వాళ్ళకి లేదు, మనిషికి మాత్రమే ఉంది కాబట్టి సో మేబీ ఇవి హోమో హెబిలీసే చేసి ఉండేవారు అనేది థియరీ అనమాట. ఎందుకంటే హోమో హెబిలీస్కి అంత బ్రెయిన్ క్రైనియల్ కెపాసిటీ ఉంది, ఏప్స్కి అంత క్రేనియల్ కెపాసిటీ అనేది లేదు. అంటే బ్రెయిన్ సీసీ, మెమరీ పవర్, రిమెంబరింగ్ కెపాసిటీ. ఓకేనా? అయితే ఎర్లియస్ట్ ఎవిడెన్స్ అనేది మనకి ఎక్కడ దొరికింది? ఎథియోపియాలోని అండ్ ఇంకా కెన్యాలోని అనమాట. మేబీ ఈ టూల్ మేకర్స్ అనేవాళ్ళు ఆస్ట్రోలోపిథెకస్ అయ్యి ఉంటారు. అంటే స్టార్టింగ్ ఎర్లీ మేకర్స్, అడ్వాన్స్డ్ అనట్లేదు. అడ్వాన్స్డ్ వచ్చేసరికి మేబీ హోమో హెబిలిస్, కానీ టూల్ మేకింగ్ స్టార్ట్ చేసినందుకు మాత్రం మేబీ ఆస్ట్రోలోపిథెకస్ అయ్యి ఉంటారు. ఆ ఎవిడెన్స్ అనేది మనకి ఎక్కడ? ఇథియోపియాలో, కెన్యాలో, ఆఫ్రికాలో దొరకడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ అనేది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఇప్పుడు మనం ఎలా అయితే లైన్ టు లైన్ అనేది అర్థం చేసుకుంటున్నామో, చదువుతున్నామో, అదే విధంగా మీరు ఎన్సీఆర్టీస్ అనేవి ఫినిష్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ని చెప్తున్నారనమాట. క్లాస్ 6 నుండి క్లాస్ 12 వరకు కూడా జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, క్లాస్ 11, 12 తాలూకా ఎకానమీ కానీ, క్లాసెస్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా రికార్డెడ్ ఉన్నాయి. సో యూ కెన్ హ్యావ్ దోస్ యాక్సెస్. అయితే 1 year వ్యాలిడిటీ కావాలనుకుంటే కేవలం 5,000 రూపీస్, ఆర్ అదర్వైజ్ మీకు లైఫ్ టైం కావాలి అనుకుంటే 10,000 రూపాయలకి ఇప్పుడు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ డూ మేక్ యూటిలైజ్ దిస్. ఎందుకంటే ఎగ్జామ్లోని ఎస్పెషల్లీ మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయాలన్నా, మెయిన్స్ క్లియర్ చేయాలన్నా, ఆన్సర్ రైటింగ్ రావాలన్నా ఎన్సీఆర్టీస్ అనేవి మీకు బేసిక్స్ ప్రొవైడ్ చేస్తుంది, బేసిక్స్ని స్ట్రెంగ్థన్ చేస్తుంది. రిమెంబర్ దట్. ఓకేనా?
అయితే ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు కేవలం 30th సెప్టెంబర్ వరకు మాత్రమే. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇంకా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? ఎస్, నౌ కమింగ్ టు ఇప్పుడు టూల్ వచ్చేసరికి ఇంకొక అదర్ యాక్టివిటీస్ అనేవి కూడా వీళ్ళు చేసేవాళ్ళు అనమాట. ఇంకా టూల్స్ తోటి వాళ్ళు యానిమల్స్ని చంపడం కానీ అండ్ కుక్ చేసుకోవడం కానీ మిగతా టూల్స్ని తయారు చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేసేవారు. దానికి ఎవిడెన్స్ ఏంటి అంటే దిస్ స్పియర్ థ్రోవర్. ఈ స్పియర్ థ్రోవర్ అనేది కూడా కనబడింది. అయితే దీని మీద చూసారా ఇలాంటి యానిమల్ బొమ్మలు ఎంగ్రేవింగ్స్ అనేవి కూడా చేసేవారు. అయితే దేనికోసం వాడేవారు? హంటింగ్ కోసమే వాడేవారా లేకపోతే ఆర్ట్ కోసం వాడేవారా ఏంటనేది తెలీదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆంథ్రోపాలజిస్ట్లో కానీ ఆర్కియాలజిస్ట్లో ఉన్న థాట్ ఇంకోటి ఏంటంటే ఈ పని ఎవరు చేసేవారు? మనుషులు అంటే మెన్ చేసేవారా, విమెన్ చేసేవారా, ఆర్ ఇద్దరు కలిపి చేసేవారా? కాకపోతే దానికి మనకి క్లియర్ ఆన్సర్ అనేది తెలియదు అనమాట. అయితే ప్రెసెంట్ ఉన్న సొసైటీస్ని స్టడీ చేయడం ద్వారా మనకి ఏమైనా తెలిసే స్కోప్ ఉంటుందా? చూద్దాం. దానికి కూడా కొన్ని థియరీస్ ఉన్నాయి. అవి నెక్స్ట్ కమింగ్ చాప్టర్స్లో అంటే నెక్స్ట్ ఈ టాపిక్స్లోనే ఉన్నాయి, కంగారు పడకండి. ఓకేనా? అయితే ఈవెన్ యానిమల్స్ని చంపే టెక్నిక్ అనేది వీళ్ళకి ఎప్పుడు తెలిసింది? హార్డ్లీ 35,000 years ago. అప్పటి వరకు కూడా ఒక యానిమల్ని చంపేస్తే లేకపోతే అది న్యాచురల్గా చనిపోతే అలాంటప్పుడు మాత్రమే యానిమల్ మీద వాళ్ళు ఫీడ్ చేసేవారు అనమాట. కానీ 35,000 years ago ముందు నుండి వాళ్ళు హంటింగ్ అనేది కూడా స్టార్ట్ చేశారనమాట. ఈవెన్ దేర్ వర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డెలిబరేట్ హంటింగ్, ప్లాన్డ్ హంటింగ్. గ్రూప్లోని వెళ్ళి వాళ్ళు ఎప్పుడు యానిమల్స్ వస్తాయి, ఏ సీజన్లో ఏ ఉంటాయి, ఇలాంటివి కూడా తెలుసుకొని టూల్స్ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళు మరీ కూడా చంపేవారని ఎవిడెన్స్ అనేది ఉండేదన్నమాట. అండ్ తర్వాత ఈవెన్ ఆ ఫుడ్ని వీళ్ళు కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని డ్రై చేయడం, స్మోక్ చేయడం, స్టోరేజ్ అనేది కూడా చేసేవాళ్ళు. బోన్స్ అవి తీసి తినడం అనే నాలెడ్జ్ కూడా వాళ్ళకు ఉంది. అండ్ తర్వాత ఫుడ్ అనేది స్టోర్ చేసుకునే వాళ్ళు కూడాను లేటర్ కన్సంప్షన్ కోసం. అండ్ తర్వాత ఈవెన్ వాళ్ళకి ఈ షీపు అవి ఉంటాయి కదా, ఫర్ బేరింగ్ ఉంటాయి కదా, వాటిల్ని కూడా వాడుకోవడం అనేది వాళ్ళకి తెలిసిందనమాట. మేబీ క్లోత్స్ కోసం వాడేవాళ్ళని. అయితే మేడం మీరెలా చెప్తారు క్లోత్స్ కోసం? బికాజ్ ఈ ఆర్కియాలజిస్ట్కి వీళ్ళకి ఏంటి అంటే ఈవెన్ ఇన్వెన్షన్ ఆఫ్ స్యూయింగ్ నీడిల్స్ అనేవి కూడా దొరికాయి. దిస్ వాజ్ 21,000 years ago ముందనమాట. సో సచ్ దాట్ వీళ్ళకి ఈ బట్టలు వేసుకోవడం, బట్టలు కుట్టుకోవడం అనే కాన్సెప్ట్ కూడా, యానిమల్ తోల్ నుండి అనేవి కాన్సెప్ట్ కూడా వీళ్ళకి తెలుసు అనే ముక్క అర్థమవుతుంది అనమాట. ఓకేనా? అండ్ తర్వాత ఈవెన్ ఈ పంచ్ బ్లేడింగ్ టెక్నిక్ ద్వారా వీళ్ళు చిన్న చిన్న చిజల్ టూల్స్ అనేవి కూడా వాడేవాళ్ళు. అండ్ దాన్ని ఈ స్పియర్స్ మీద, బోన్స్ మీద ఎంగ్రేవ్ చేసుకోవడానికి వాడేవారు అనే ముక్క తెలుస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు పెడతాను. దిస్ ఈజ్ వాట్ ABCDE అనమాట. అయితే ఇది వచ్చేసరికి లార్జ్ పెబ్బల్ అనేది యూజ్ చేస్తున్నారు. ఎందుకు? హ్యామర్ స్టోన్ లాగా ఇలా కట్ చేయడానికి. ఆ కట్ చేసిన తర్వాత పై ముక్కను సెపరేట్ చేస్తున్నారు. అండ్ తర్వాత కింద ముక్కను వీళ్ళు ఏం చేస్తున్నారు? చిన్న చిన్న ముక్కల్లా కట్ చేస్తున్నారు. దేనికోసం? బ్లేడ్స్ లాగా వాడడం కోసం అనమాట. ఇదిగోండి ఇలా నీడిల్స్ లాగా వాడడానికి, దిబ్బగా వస్తే నైఫ్స్ లాగా వాడడానికి. అండ్ తర్వాత వాటిల్ని అగైన్ ఏం యూజ్ చేయడానికి? ఈ బోన్స్లోని ఇలా కన్నాలు పెట్టడానికి కానీ. ఇక్కడ ఈ బొమ్మలు చూసారా ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీయో వాళ్ళది. అలా బోన్స్ మీద ఈవెన్ ఎన్గ్రేవింగ్స్ అనేవి చేయడానికి టూల్స్ అనేవి వాడేవాళ్ళు. అందుకే వీటిల్ని చాపింగ్ టూల్స్ అని, చిజల్ టూల్స్ అని అంటారనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మనం నైఫ్స్ కానీ నీడిల్స్ కానీ ఎలా వాడుతున్నామో అప్పుడు వాళ్ళు అలా టూల్స్ అనేవి వాడేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం ఏదో పెద్ద ఎగిరిపోతుంటాం, మనకే నాలెడ్జ్, మనదే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఎట్సెట్రా అని చెప్పి. మనకంట ముందు ఎన్ని 1,00,000 సంవత్సరాల బ్యాక్ వీళ్ళు ఎంత అడ్వాన్స్డ్ నాలెడ్జ్, టెక్నాలజీ అనేది వీళ్ళకు ఉంది. దట్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనది ఒక నాలెడ్జా, మనది ఒక కెపాసిటీ నిజం చెప్పాలంటే. ఓకే, దిస్ ఈజ్ వాట్. అండ్ నౌ మూవింగ్ టు ది కమ్యూనికేషన్, లాంగ్వేజ్ అండ్ ఆర్ట్. అయితే మీకు డౌట్ వచ్చి ఉండాలి, కమ్యూనికేషన్ అనేది లేకుండా ఉండుంటే అసలు యాక్చువల్లీ వాళ్ళకి ఇలా టూల్ మేకింగ్ కానీ, డెలిబరేట్ హంటింగ్ కానీ ఇవన్నీ వాళ్ళు చేసేయగలరా? వాళ్ళు చేయగలరా? అసలు వాటికి టెక్నిక్స్ అనేవి ఉంటాయి కదా. ఇప్పుడు ఒక ఆర్మీ ఇంకొక ఆర్మీతో ఫైట్ చేస్తుందంటే పైనుండి ఆర్డర్స్ లేనిదే, ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకోలేనిదే ఫైట్ చేసేయగలరా? అదేవిధంగా యానిమల్స్తో చెయ్యాలన్నా, వేటితో చెయ్యాలన్నా వీళ్ళకి ఒక కమ్యూనికేషన్ ఉండాలి కదా. సో ఆ కమ్యూనికేషన్ మేబీ మాటల్లో ఉండొచ్చు, మనలాగా మేబీ ఇప్పుడు పాష్ ఇంగ్లీషులు కానీ తెలుగులు కానీ మాట్లాడకపోవచ్చు. కాకపోతే వాళ్ళు ఏం మాట్లాడేవారో మనకు తెలీదు. బట్ దేర్ వాజ్ సమ్ కమ్యూనికేషన్ అనేది ఉండేది మాత్రం మనకు అర్థమవుతుంది అనమాట.
ఓకేనా. అండ్ అమంగ్ లివింగ్ బీయింగ్స్లోని హ్యూమన్స్కి మాత్రమే ఈ లాంగ్వేజ్ అనేది ఒక యూనిక్ టాలెంట్ అనమాట. కాకపోతే ఈ నాలెడ్జ్ కూడా మనకి డైరెక్ట్గా వచ్చిందే కాదు. సో లైక్ కోడుల నుండి అండ్ ఇలాగా కుక్కల నుండి బావ్ అని ఇలా ఈ చేసే శబ్దాల నుండి యాక్చువల్లీ మనిషి తెలుసుకొని ఈ శబ్దాలు క్రియేట్ చేయడం గట్టా చేసి ఉండేవాడేమో అనేది ఒక థియరీ అనమాట. ఎందుకంటే ఆంథ్రోపాలజిస్ట్ యాక్చువల్లీ వీటి ఎవల్యూషన్ని స్టడీ చేయడాన్ని వాళ్ళ తాలూకా మెయిన్ నాలెడ్జ్ అనమాట ఆంథ్రోపాలజీ. అయితే బట్ మనకేంటి అంటే ఈ సెవరల్ వ్యూస్ అనేవి ఉన్నాయి ఏ విధంగా లాంగ్వేజ్ డెవలప్ అయిందని. సో ఫస్ట్ మేబీ హోమినిడ్స్ అనేవాళ్ళు, హోమో హెబిలిస్ అనేవాళ్ళు హ్యాండ్ గెస్చర్స్ హ్యాండ్ మూమెంట్స్ అనేవి చేసేవాళ్ళు. అండ్ తర్వాత స్పోకెన్ లాంగ్వేజ్ అనేది బై వోకల్ బట్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, మేబీ సింగింగ్ ద్వారా హమ్మింగ్ ద్వారా అలా డెవలప్ అయ్యింది అనేది ఒక థియరీ అనమాట. బట్ హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు ఎప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేశారు, హార్డ్లీ ఎందుకంటే వోకల్ కార్డ్స్ అనేవి దీనికి డెవలప్ అవ్వాలి. ఈ వోకల్ కార్డ్స్ అనేవి మేబీ సమ్ 2 మిలియన్ ఇయర్స్ మాత్రమే స్టార్ట్ అయింది. సో అప్పటి నుండే మనిషి మాట్లాడాడు అనేది ఒక థియరీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను క్లాస్ చెప్తున్నాను అంటే నాకు ఆ వోకల్ కార్డ్ పనిచేయలేదే నా మాట ఎలా బయటకు వస్తుంది. సో అది హార్డ్లీ 2 మిలియన్ ఇయర్స్ ముందే ఆ వోకల్ కార్డ్ డెవలప్మెంట్ అనేది వీళ్ళు విట్నెస్ చేశారు. అప్పటిదాకా కూడా అది లేదు. అంటే అర్థం ఏంటి, సమ్ మూమెంట్స్ అనేవి ఏవో ఉండాలి, కాకపోతే లాంగ్వేజ్ అయితే కాదు. ఆ తర్వాత లాంగ్వేజ్ అనేది స్టార్ట్ అయింది అనేది థియరీ అనమాట. అండ్ తర్వాత ఇవల్యూషన్ ఆఫ్ వోకల్ ట్రాక్టీ కూడాను ఈవెన్ మోడర్న్ హ్యూమన్ బీయింగ్స్కి ఇంకా ఎక్కువ అయింది అనేది 2 lakh years ఎగో నుండి ఇంకా సాఫిస్టికేటెడ్ అనేది ఉంది అనేది అర్థమవుతుంది అనమాట ఎవిడెన్సెస్ ద్వారా. ఓకేనా, ఐఎమ్ సారీ. అండ్ థర్డ్ సజెషన్ వచ్చేసరికి ఏంటి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్ డెవలప్ అయ్యింది. అది హార్డ్లీ 40,000 to 35,000 years ఎగో ముందు. ఆ తర్వాత ఏంటి అంటే స్పోకెన్ లాంగ్వేజ్ అనేది స్లోగా ఆర్ట్ని కనెక్ట్ చేసుకొని వాళ్ళు మాట్లాడేవాళ్ళు. అండ్ మీడియా కమ్యూనికేషన్ కింద కూడా వాడేవాళ్ళు ఆర్ట్ని అని చెప్పేసి ఇంకొక థియరీ అనమాట. ఇది మనకు ఎలా తెలుస్తుంది, స్పెయిన్లోని అల్తామిరా అనే కేవ్ పెయింటింగ్ అనేది ఉండిందనమాట. సో దీని ద్వారా అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు కమ్యూనికేషన్ కింద వాడేవాళ్ళు దీన్ని. అలానే ఈ ఆర్ట్ అనేది స్టార్ట్ అయిన తర్వాతే కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయింది, లాంగ్వేజ్ అనేది డెవలప్ అయింది అనేది అర్థమవుతుంది అనమాట అల్తామిరా స్పెయిన్ కేవ్లో అనమాట. అయితే ఇక్కడ డౌట్స్ క్లియర్ చేసిన దానికంటే డౌట్స్ అనేవి ఎక్కువ అయిపోయాయి అనమాట నిజం చెప్పాలంటే. ఎందుకు అంటే వీళ్ళకి ఇప్పుడు ఈ పెయింటింగ్స్ అనేవి ఎందుకో కొన్ని యానిమల్స్ని వేసేవాళ్ళు, కొన్ని ప్లేసెస్లోని అంటే మెన్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు, కొన్ని ప్లేసెస్లోని విమెన్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇవంతా కూడా వీళ్ళకి అగైన్ డౌట్స్ అనమాట ఆంథ్రోపాలజిస్ట్కి. ఓకేనా. అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పెయింటింగ్స్ అనేవి యానిమల్స్ సమ్ 30,000 నుండి 12,000 years ఎగో వరకు కనబడడం అనేది జరిగిందనమాట. ఎక్కడ లాస్కాక్స్లో కానీ షావెట్లో కానీ అండ్ అల్తామిరా స్పెయిన్లో కానీ ఈ ప్లేసెస్లోనే కనబడ్డాయి. అయితే కొన్ని యానిమల్సే కనబడ్డాయి వీళ్ళకి. బైసన్, హార్సెస్, ఐబెక్స్, డియర్, మ్యామత్స్, రైనోస్, లయన్స్, బేర్స్, పాంథర్స్, హైనాస్, ఔల్స్ ఈ యానిమల్స్ మాత్రమే కనబడ్డాయి. మేబీ వీళ్ళకి ఈ యానిమల్స్ గురించి తెలిసి ఉండొచ్చు. మేబీ ఈ యానిమల్స్ని వీళ్ళు హంటింగ్ అనేది చేసేవాళ్ళు. హంటింగ్ చేసి వచ్చిన తర్వాత వీళ్ళు ఇవి హంటింగ్ చేశారు, ఇవి వీళ్ళ దగ్గర ఉన్నాయని చూపించడానికి ఇవి పెయింటింగ్ వేసుకునే వాళ్ళు, లేకపోతే వీటిల్ని తర్వాత కాలంలోని వీళ్ళు అంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకి తెలియాలి అనే మొక్క కోసం కేవ్ పెయింటింగ్స్ చేసేవారు మనకు తెలియదు, కానీ వీటిల మీద కేవ్ పెయింటింగ్స్ అనేవాళ్ళు చేసేవాళ్ళు. అండ్ కొంతమంది ఏం చెప్తున్నారంటే మేబీ ఇది ఒక రిచువల్ అయ్యి ఉండొచ్చు వీళ్ళకి. రిచువల్ అంటే అర్థం ఏంటి, సో యాక్చువల్లీ వీళ్ళు కొన్ని హంటింగ్ అనేది చేసి వచ్చిన తర్వాత మేబీ అలా పెయింటింగ్ వేయడం వల్ల వాళ్ళు సక్సెస్ అయ్యారు అని షోకేస్ చేసుకోవడానికి పెయింటింగ్ అనేది కూడా ఆ హ్యాపీనెస్ని షోకేస్ చేసుకోవడానికి కూడా అనుకుంటున్నారనమాట. ఓకేనా, దట్ ఈస్ ఆల్ మెన్షన్డ్ ఇన్ హియర్. మనకి ఈ విధంగా అర్థమవుతుందనమాట. అండ్ అర్లీ సొసైటీస్ అనేవి మొత్తం స్టడీ చేయడం అంటే ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ బేస్డ్ ఉన్న వాటితో మనం రీకన్స్ట్రక్ట్ చేయగలం అంతే తప్ప కానీ యాక్చువల్లీ మనకి ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు. కానీ ఇక్కడ ఇంకొక స్టోరీ ఉంది. ఏంటి, ఆల్రెడీ చెప్పాను, ప్రెసెంట్ ఉన్న హంటింగ్ గ్యాదరింగ్ సొసైటీస్ని స్టడీ చేయడం ద్వారా మనకేమైనా విట్నెస్ కానీ మనకేమైనా నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ అయ్యే స్కోప్ అనేది ఉందా అనేది చూద్దాం. అయితే ఆఫ్రికాలోని కొన్ని హంటర్ గ్యాదరర్ కమ్యూనిటీస్కి కొంతమంది వెళ్ళడం అనేది జరిగిందనమాట.
అయితే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అనేది కూడా ఉంది, ఐ షల్ రీడ్ ఇట్. ఓకే, అయితే ఆఫ్రికన్ పాస్టోరల్ అంటే యానిమల్ డిపెండెంట్ అనమాట ఇప్పటికీ కూడాను. సో ఇనీషియల్లీ కొంతమంది గ్రూప్ వెళ్ళి కనెక్ట్ అయ్యారనమాట 1870లోని. ఆ ట్రైబ్ పేరే కుంగ్సాన్, ఆఫ్రికాలోని. అయితే హంటింగ్ గ్యాదరింగ్ అనమాట కలహరి డెజర్ట్లోని, రిమెంబర్ దట్. అయితే వాళ్ళు ఒక స్క్రిప్ట్ అనేది రాశారనమాట. అయితే వెన్ వి ఫస్ట్ కేమ్ ఇన్ టు దిస్ ఏరియా వి ఆల్ సా వర్ స్ట్రేంజ్ ఫుట్ ప్రింట్స్ ఇన్ ద శాండ్. అక్కడ శాండ్లోని చాలా స్ట్రేంజ్ ఫుట్ ప్రింట్స్ అనేవి వాళ్ళకి కనబడ్డాయి అనమాట. అయితే వాళ్ళు చాలా అంటే చాలా షాక్ అయ్యారు. ఎందుకోసం అయితే ఎటువంటి కైండ్ ఆఫ్ పీపుల్ వీళ్ళు అని చెప్పేసి. అండ్ ఈవెన్ వీళ్ళని చూసి వాళ్ళు భయపడ్డారు కూడాను. అండ్ వీళ్ళు రాగానే వాళ్ళు దాక్కుని పోయేవారంట. అండ్ తర్వాత వాళ్ళు యూజ్ చేసే విలేజెస్ అనేవి తెలిసేవి. కాకపోతే వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఏంటి అనేది తెలియదు కాదు. ఎందుకంటే వీళ్ళు కనబడితే చాలు వాళ్ళు అసలు వెంటనే లోపలికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళంట. అయితే బుష్లోకి వెళ్ళి దూరిపోవడమో లేకపోతే ఎక్కడికక్కడ దాగునిపోవడమో అలా చేసేవాళ్ళు అనమాట. అయితే అప్పుడు వీళ్ళు అన్నారంట, హో దిస్ ఈజ్ గుడ్, దీస్ పీపుల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ అస్, దే ఆర్ వీక్ అండ్ వీ కెన్ ఈజీలీ రూల్ ఓవర్ దెమ్, సో వీ జస్ట్ రూల్డ్ దెమ్, దేర్ వాజ్ నో కిల్లింగ్ ఆర్ ఫైటింగ్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో దిస్ ఇస్ వాజ్ ద వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ అనమాట. 1870లో వీళ్ళని చదివిన తర్వాత వీళ్ళకి అర్థమైంది. సో అంత స్ట్రేంజ్గా ఉండేవారు. వీళ్ళ గురించి చదివితే మనకి ఏమైనా ఎవిడెన్స్ వస్తుంది అంటే చూద్దాం. క్లియర్గా మెన్షన్ చేశారు, హంటింగ్ గ్యాదరింగ్ ఫ్రమ్ ద ప్రెజెంట్ టు ద పాస్ట్ అనమాట. అయితే ప్రెజెంట్ డే హంటర్ గ్యాదరర్స్ ద్వారా కొన్ని స్టడీ చేయొచ్చు అనేది కొంతమంది చెప్తున్నారు. అయితే వాళ్ళలోని కొంతమంది ఏమని వాదిస్తున్నారు అంటే, on one side are scholars who have directly applied specific data from present day hunter-gatherer societies to interpret the archaeological remains of the past. అయితే దానికి ఎగ్జాంపుల్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఏంటది, కొన్ని హోమినిడ్ సైట్స్ని వాళ్ళు స్టడీ చేశారంట సమ్ 2 million years ago బ్యాక్. అయితే అది ఎక్కడ, లేక్ టుర్కానా దగ్గర. అయితే వాటిల్ని ప్రెజెంట్ ఉన్న కుంగ్సాంగ్ వాళ్ళు కానీ హాస్దా ట్రైబ్స్ వాళ్ళు కానీ అప్పుడు కాలం వాళ్ళు ఏ సీజన్ క్యాంప్స్ అయితే యూజ్ చేసేవారో వీళ్ళు ఇప్పుడు కూడా అవే యూజ్ చేస్తున్నారు. అవే ఆర్కియోలాజికల్ ఎవిడెన్సెస్ అనేవి దొరికాయి. సో ప్రెజెంట్ ఉన్న హంటింగ్ గ్యాదరింగ్ సొసైటీస్ ద్వారా వాళ్ళ గురించి మనకు అర్థమవుతుంది అని కొంతమంది అంటున్నారు అనమాట. అయితే ఇంకొంతమంది అంటున్నారు, సో కంప్లీట్గా మన ఎథ్నోగ్రాఫిక్ డేటా మీద, అగైన్ ఎథ్నోగ్రాఫిక్ డేటా అంటే ఏంటి, సో స్టడీ ఆఫ్ కంటెంపరీ ఎథ్నిక్ గ్రూప్స్ అనమాట. సో వాళ్ళ తాలూకా మోడ్ ఆఫ్ లివింగ్ కానీ, టెక్నాలజీ కానీ, జెండర్ రోల్స్ కానీ, రిచువల్స్ కానీ ఇవన్నీ చదవడం ద్వారా తెలియడాన్ని ఎథ్నోగ్రఫీ అంటారు. ప్రెజెంట్ ఉన్న ఎథ్నోగ్రాఫిక్ డేటా మీద మనం కంప్లీట్గా పాస్ట్ సొసైటీస్ని రికన్స్ట్రక్ట్ చేయలేము అని అంటున్నారు. వాళ్ళు టోటలీ డిఫరెంట్. అండ్ వీళ్ళు కూడా దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ పెట్టారనమాట. ఏంటి, ప్రెజెంట్ డే హంటర్ గ్యాదరర్ సొసైటీస్ వాళ్ళు ఏంటి అంటే హంటింగ్ గ్యాదరింగే కాకుండా వాళ్ళు ప్యారలల్గా ఇంకా కొన్ని ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి చేస్తున్నారనమాట. అవే కాకుండా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్చేంజ్ కానీ ఆర్ అదర్వైజ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ యూస్ చేసుకోవడం కానీ, అండ్ తర్వాత ఈవెన్ పెయిడ్ లేబరర్స్ కింద వాళ్ళు వర్క్ చేయడం కానీ, అండ్ నేబర్ లేబరర్స్కి వెళ్ళి వర్క్ చేయడం కానీ, ఇవన్నీ కూడాను. అయితే అవి అప్పట్లో ఉన్నవి జియోగ్రఫికల్లీ కానీ, పొలిటికల్లీ కానీ, సోషల్లీ కానీ చాలా ఐసోలేటెడ్. కానీ ఇప్పుడు అంత ఐసోలేటెడ్గా ఎవరు లేరు. ఇప్పుడు మొత్తం ట్రైబ్స్ అంతా కూడా మారిపోయారు. అందుకే ప్రెజెంట్ వీళ్ళని స్టడీ చేయడం ద్వారా మనకేం రాదు అని చెప్పేసి, కంప్లీట్గా రిలై అవ్వలేమని చెప్పేసి కొంతమంది అంటున్నారు అనమాట. అండ్ అలానే ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, ప్రెజెంట్ ఉన్న హంటింగ్ ట్రైబ్స్ అనే వాళ్ళు ఏటైతే ఉన్నారో వాళ్ళలోని అప్పట్లోని చాలా వేరియేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ దెర్ ఆర్ కన్ఫ్లిక్టింగ్ డేటా ఆల్సో. అంటే హంటింగ్ అండ్ గ్యాదరింగ్ కానీ, గ్రూప్ సైజెస్ కానీ, మూవ్మెంట్ కానీ, ప్లేస్ టు ప్లేస్ ఇవన్నీ కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వాటిని ప్రాపర్గా స్టడీ చేయడం అనేది కూడా కొంచెం మనకు కష్టం అనమాట. ఎందుకంటే ఈ డివిజన్ ఆఫ్ లేబర్ కానీ, ఫుడ్ ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా చేశారు. ప్రెజెంట్ అయితే మెన్ అండ్ విమెన్ ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అండ్ ప్రెజెంట్ వచ్చేసరికి విమెన్ ఏంటి, గ్యాదరింగ్ చేసుకొని ఇంట్లో ఫుడ్ కుక్ చేసుకొని అవన్నీ చేస్తున్నారు. బయట హంటింగ్ కోసం మెన్ వెళ్తున్నారు. అదే అప్పుడు కూడా ఫాలో అయ్యేవారో లేదో అనేది మనకి కరెక్ట్గా తెలియదు. ఎందుకంటే ఇప్పట్లో పెళ్ళి అనే కాన్సెప్ట్ ఉంది, అప్పట్లో వాళ్ళకి పెళ్ళి అనే కాన్సెప్ట్ ఉంది, కలిపి ఉండడం అనే కాన్సెప్ట్ ఉందని మనకి ఎలా తెలుస్తుంది. వి ఈవెన్ డోంట్ నో రిగార్డింగ్ దట్ అనమాట. ఓకేనా, సో దట్ ఈస్ వాట్. అండ్ తర్వాత మొత్తానికి ఏంటి అంటే, విమెన్ తాలూకా రోల్ని అయితే మాత్రం వీ కెన్ నాట్ డినై ఈవెన్ ఇన్ ది పాస్ట్ సొసైటీస్లో అనమాట. ఎందుకంటే ఏదో ఒక హెల్ప్ అనేది విమెన్ కూడా లేకపోతే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాళ్ళు కాదు డెఫినెట్లీ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా,
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ సెవరల్ మిలియన్ ఇయర్స్ హ్యూమన్స్ అనేవాళ్ళు వైల్డ్ యానిమల్స్ని హంట్ చేసుకుంటూ వైల్డ్ ప్లాంట్స్ని గ్యాదర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత సమ్ 10,000 నుండి 4,500 ఇయర్స్ ఎగో బ్యాకే పీపుల్ అనేవాళ్ళు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అని వాళ్ళకి డొమెస్టికేషన్ అనేది తెలిసిందనమాట. ఈదర్ ప్లాంట్స్ని కానీ ఆర్ యానిమల్స్ని కానీ. ఆ తర్వాతే వీళ్ళకి ఫార్మింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఈవెన్ పాస్టోరలిజం అంటే అర్థం ఏంటి, యానిమల్స్ మీద డిపెండ్ అవ్వడం అనమాట. అయితే ఆ తర్వాతే వీళ్ళ లైఫ్ అనేది షిఫ్ట్ అవ్వడం, టర్న్ అవ్వడం అనేది స్టార్ట్ అయిందనమాట. అయితే దీంట్లోని వాళ్ళ తాలూకా మేజర్ టర్నింగ్ పాయింట్ అనేది ఏంటి, ఎప్పుడు ప్లేస్ అయింది, ఏ టైంలో అయ్యింది, అదే ఇదంతా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు. లైక్ లాస్ట్ ఐస్ ఏజ్ అనేది అయిపోయిందనమాట. ఎప్పుడు సమ్ 13,000 ఇయర్స్ ఎగో. అప్పుడు వాళ్ళకి ఏంటంటే టెంపరేచర్స్ అనేవి కొంచెం వార్మ్ అవ్వడం అండ్ కొంచెం వెటర్ కండిషన్స్ అవన్నీ కూడా ఉండేవన్నమాట. దానివల్ల వీళ్ళకి ఏంటి అంటే గ్రాసెస్ అవి కానీ ఆర్ అదర్వైజ్ బార్లీ వీటవి పండడం అనేది స్టార్ట్ అయింది. సో అట్ ద సేమ్ టైం ఓపెన్ ఫారెస్ట్ కానీ గ్రాస్ ల్యాండ్స్ అవేవి కూడా ఎక్స్పాండ్ అయ్యాయి. సో అప్పుడు ఇవన్నీ పెరగడం వల్ల ఈవెన్ యానిమల్ స్పీషీస్ తాలూకా పాపులేషన్ లైక్ షీప్ కానీ, గోట్ కానీ, క్యాటిల్ కానీ, పిగ్ కానీ, డంకీ కానీ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. అయితే అప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి అంటే వీళ్ళకి ఇంత గ్రాసెస్ అనేవి కానీ యానిమల్స్ కానీ అబెండెంట్గా ఉండడం వల్ల వాళ్ళకి ఫుడ్ రిసోర్సెస్ అనేవి ఒకేసారి ఎక్కువయ్యాయి అనమాట. అండ్ తర్వాత ఒకేసారి వీళ్ళు ఈవెన్ పర్మనెంట్ కమ్యూనిటీస్ అనేవి కూడా స్టార్ట్ చేసుకున్నారు. సో ఎందుకంటే ఫార్మింగ్ చేయాలంటే కొంతకాలం వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్లేస్లో ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. అండ్ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత వీళ్ళు ఈవెన్ వాళ్ళకి ఫుడ్ సప్లై అనేది కూడాను, ఎందుకంటే కమ్యూనిటీస్ పెరిగిపోతున్నారు, నెంబర్ ఇంక్రీజ్ అయిపోతుంది అంటే అర్థం ఏంటి, వాళ్ళు కూడా ఫుడ్ సప్లై అనేది పెంచాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే డొమెస్టికేషన్ అనేది స్టార్ట్ చేశారు అనేది తెలుస్తుంది. ఆ తర్వాత ఈవెన్ క్లైమేట్ చేంజ్ వల్ల, ఈ ఫుడ్ ప్రెషర్ వల్ల అండ్ తర్వాత వీళ్ళకప్పుడు ఈ వీట్, బార్లీ, రైస్, మిల్లెట్ అవి ఏ కాలంలో పండుతాయని తెలిసిన తర్వాత, ఈ యానిమల్స్ బిహేవియర్ అనేది వీళ్ళకి తెలిసిన తర్వాత అప్పుడు ఒకేసారి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది ఓవర్ ద ఇయర్స్లో అని చెప్పేసి అంటున్నారనమాట. అంతే కదా, ఒకే రోజు షీప్ని, గోట్ని వీటన్నిటిని కంట్రోల్లో పెట్టేయలేం కదా, రిమెంబర్ దట్. అండ్ తర్వాత వన్స్ ఆ ఏరియా వచ్చేసరికి 10,000 ఇయర్స్ ఎగో ఫర్టైల్ క్రెసెంట్ మెడిటేరియన్ రీజన్ నుండి జాగ్రోస్ మౌంటైన్స్ ఇన్ ఇరాన్ వరకు కూడా వీటన్నిటికీ కూడా ఎవిడెన్స్ అనేది ఉండిందనమాట. సో అగ్రికల్చర్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మోర్ అండ్ మోర్ పీపుల్ ఒకే ప్లేస్లోని లాంగర్ టైమ్స్ వరకు కూడా ఉండడం అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఆ లాంగర్ టైమ్స్ వాళ్ళు ఉండాలి అంటే స్ట్రాంగ్ హౌసెస్ అనేవి ఉండాలి. అందుకోసమనే పర్మనెంట్ హౌసెస్ అనేవి మడ్ తోటి, బ్రిక్స్ తోటి, స్టోన్స్ తోటి వీటన్నిటితోటి కూడా వాళ్ళు యూజ్ చేయడం చేశారు. ఆ తర్వాత వీళ్ళకి గ్రూప్గా లివ్ చేయడం అనేది తెలిసింది. అప్పుడు ఎర్లియస్ట్ విలేజెస్ అనేవి కూడా తెలిసాయి ఆర్కియాలజిస్ట్కి అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మింగ్ అండ్ పాస్టోరలిజం అనేది వాళ్ళకి ఇంకా కొత్త నాలెడ్జ్ అనేది ఇచ్చింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పాట్స్ అనేవి ఎందుకు ఫార్మ్ చేసి వస్తున్నారు వాళ్ళు, రైస్, బార్లీ ఎంతైతే పండిందో అంత వెంటనే తినేయగలరు రేటి, అవన్నీ దాచుకోవాలి అంటే వాళ్ళకు ఒక స్టోరేజ్ టూల్స్ అనేవి ఉండాలి. ఆ స్టోరేజ్ టూల్ని పాట్స్ కింద డెవలప్ చేసుకోవడం అనేది చేసుకున్నారనమాట. అయితే అండ్ తర్వాత ఈవెన్ కుక్ చేసుకోవడం అనేది కూడా ఫైర్ తర్వాత నేర్చుకున్నారు. అండ్ తర్వాత కొత్త కైండ్స్ ఆఫ్ స్టోన్ టూల్స్ అనేవి కూడా యూసేజ్లోకి రావడం అనేది జరిగిందనమాట. ఈవెన్ ప్లోజ్ అండ్ అలాగా అగ్రికల్చర్లో యూజ్ చేయడానికి అండ్ కాపర్ అండ్ టిన్ మెటల్స్ అనేవి కూడా వీళ్ళకి యూసేజ్లోకి రావడం అనేది తెలిసిందనమాట. అండ్ వీల్ అనేది ఇంకొక ఇంపార్టెంట్ ఇన్వెన్షన్ అనమాట. ఎందుకంటే పాట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి వీల్ అనేది తెలుసు అని అర్థం. అంటే అర్థం ఏంటి, వీళ్ళకి ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా యూసేజ్లోకి వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా. అండ్ తర్వాత హార్డ్లీ 5,000 ఇయర్స్ ఎగో ముందు పీపుల్ అనేవాళ్ళు సిటీస్లో లివ్ చేసేవాళ్ళు అనేది కూడా, ఎందుకంటే ఒక థీమ్ ఎవల్యూషన్, రెండో థీమ్ సిటీస్ డెవలప్మెంట్ ఆర్ ఫ్లరిష్మెంట్, అది థీమ్ 2లో మనం చూస్తాం. అయితే అది ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, సిటీస్కి అదర్ సెటిల్మెంట్స్కి డిఫరెన్స్ ఏంటి, ఇదంతా కూడా నెక్స్ట్ చాప్టర్లో యూ విల్ బి గోయింగ్ టు సీ. ఓకే. సో విత్ దిస్ వీ కేమ్ టు ఎండ్ ఆఫ్ ఫస్ట్ థీమ్ అనమాట.
అయితే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ చాప్టర్స్ అన్నీ అర్థమైనట్లయితే ఎన్సీఆర్టీస్ మీరు ఓపెన్ చేసి నెక్స్ట్ మనకి ఉన్నవి నెక్స్ట్ మీరు ఏంటి అంటే ఆ బ్యాక్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని స్టడీ చేయడానికి, ఆ వర్డ్స్ చదవడానికి ట్రై చేయండి. అవి మీరు చదవగలుగుతున్నారు, చెప్పగలుగుతున్నారంటే మీకు చాప్టర్ అనేది క్లియర్గా అర్థమైంది. లేదా మళ్ళా చదవడానికి ఆర్ క్లాస్ వినడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దిస్ ఈస్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే, ఆల్ ద వెరీ బెస్ట్. టుమారో వీ షల్ బి గోయింగ్ టు స్టార్ట్ అవర్ థీమ్ 2. ఓకే, అంటే చాప్టర్ 2 సిటీస్ అనేవి ఏ విధంగా డెవలప్ అయ్యాయి, ఎలా అయ్యాయి అని చెప్పేసి. అండ్ అలానే సో మీకు అర్థం కావడానికి, మీకు ఈజ్ చేయడం కోసం అని చెప్పేసి వరల్డ్ హిస్టరీ సెషన్స్ అనేవి నేను కండక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ సపోర్ట్. అది ఎలాగా? ప్లీజ్ డూ లైక్ మై వీడియో అండ్ ఆల్సో ఈవెన్ కామెంట్ ఇట్ ఇన్ ది కామెంట్ బాక్స్. మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది. ఎందుకంటే దీని బ్యాక్ వీ డూ ఏ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఇవన్నీ కూడా మీకు ఎలా చెప్తున్నా, అక్కడ నేను యూజ్ చేసిన పదాలు ఏమైనా ఉన్నాయేంటి? కొన్ని పదాలు హోమో హెబిలిస్ కానీ, ఇరెక్టస్ కానీ ఎట్సెట్రా, అవన్నీ కూడాను మేము మా తాలూకా నాలెడ్జ్ యూజ్ చేసి మీకు అర్థం కావడానికి ఇవన్నీ చెప్తున్నాం. సో అందుకే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దీస్ ఆల్ థింగ్స్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఎల్టీఎక్స్ క్లాస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. టేక్ కేర్.